హాయ్, ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ మిర్చి బజ్జీ అండి. మిర్చి బజ్జీ చాలామందికి ఇష్టం కదా. ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టుకుని అస్సలు కారం లేకుండా చాలా ఇష్టంగా తినేలా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఈ వీడియోలో మీకు. ఈ సీజన్లో ఎక్కువగా బజ్జీ వేసుకునే మిర్చీలు వస్తాయండి. వాటితో ఇలా మిర్చి బజ్జీ ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అయితే ప్రాసెస్ చూద్దామా మరి. ముందుగా ఒక బౌల్ తీసుకుని దానిలోకి ఒక కప్పుడు శనగపిండిని తీసుకోండి. దానిలో 2 టేబుల్ స్పూన్స్ బియ్యపిండిని తీసుకున్నాను. బియ్యపిండి తీసుకుంటే కాస్త క్రిస్పీగా ఉంటాయని. అలాగే 1 టేబుల్ స్పూన్ కారాన్ని, కొద్దిగా రుచికి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకున్నాను. వీటన్నిటిని బాగా కలిపేసుకోండి. మీ దగ్గర వామ్ పొడి ఉంటే, ఇన్ కేస్ బజ్జీలు బాగా గ్యాస్ అనిపిస్తే కొద్దిగా వామ్ పొడి యాడ్ చేసుకోండి. నేను వామ్ని మిర్చిలో పెట్టి ఈ బజ్జీని ప్రిపేర్ చేస్తానండి. దీనిలోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా ఈ విధంగా కలుపుకోండి. ఇలా విస్కర్తో కలుపుకుంటే బాగా వస్తుంది. పిండి మొత్తం కలిసాక 1/2 టేబుల్ స్పూన్ వంట సోడాని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని బాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో ఎయిర్ గ్యాప్స్ వచ్చి బజ్జీలు బాగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు నేను బజ్జీలు వేసుకోవడానికి ఇలా పెద్దగా లావుగా ఉన్న పచ్చిమిర్చిని తీసుకున్నానండి. వీటిని కడిగేసుకుని కాసేపు ఆరబెట్టుకోండి. పచ్చిమిర్చి బాగా ఆరితేనే పిండి మిర్చికి పట్టుకుంటుందండి. ఇప్పుడు ఇలా మధ్యలోకి కట్ చేసుకుని దానిలో ఉన్న గింజలన్నిటినీ రిమూవ్ చేసేయండి. ఇలా లోపలికి చేపెట్టుకుని దానిలో ఉన్న గింజలన్నిటినీ రిమూవ్ చేసేస్తే మిర్చి అంత కారం పెట్టదండి. ఇప్పుడు నేను తీసుకున్న మిర్చి చాలా పెద్దగా ఉన్నాయి కాబట్టి నేను లాస్ట్లో ఎడ్జెస్ అన్నిటినీ కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి కారం లేకుండా ఉండాలి అంటే కొద్దిగా చింతపండు గుజ్జును తీసుకున్నానండి. ఈ చింతపండు గుజ్జులో కొద్దిగా చాట్ మసాలాని, అలాగే కొద్దిగా వామ్ని యాడ్ చేసుకున్నాను. వీటన్నిటినీ బాగా కలిపేసుకుని ఈ చింతపండు గుజ్జుని ఈ మిర్చిలో పెట్టుకుంటే తిన్నప్పుడు పుల్లగా చాలా టేస్టీగా అనిపిస్తుందండి. ఇలా మొత్తం తీసుకున్న పచ్చిమిరపకాయలన్నిటికి గింజలు తీసేసుకుని కొద్దిగా ఇలా చింతపండు గుజ్జుని యాడ్ చేసుకున్నాను. మనం కలుపుకున్న పిండి ఫింగర్ పెట్టి చూస్తే ఇలా అంటుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఈ పచ్చిమిర్చినన్నిటిని ఈ పిండిలో వేసుకుని మిర్చి మొత్తానికి ఇలా పిండి పట్టే విధంగా కలుపుకుని ఇప్పుడు మనం ఆయిల్లో వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయిలో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అవనిద్దాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇలా మనం పిండిలో ముంచిన పచ్చిమిర్చినన్నిటిని ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోండి. మనం తీసుకున్న కళాయికి ఎన్ని పచ్చిమిర్చి పడితే వాటిని యాడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. వెంటనే కలపకూడదు. కాస్త హీట్ అయ్యాక అప్పుడు అటు ఇటు టర్న్ చేసుకోవాలి. వెంటనే కలిపితే మిర్చికి పట్టిన పిండంతా బయటికి సెపరేట్ అయిపోయి వచ్చేస్తుంది. కాస్త వేగాక ఇలా అటు ఇటు టర్న్ చేసుకుంటూ వేపుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి కాస్త రంగు మారితే మనకి ఫ్రై అయినట్టే. వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి. ఇదే విధంగా మనం తీసుకున్న పచ్చిమిర్చి అన్నిటిని బజ్జీలుగా వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బజ్జీల్లోకి ఇలా స్టఫింగ్ చేసుకోవడానికి ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని దానిలోకి కొద్దిగా కారాన్ని, అలాగే కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా దీనిలోకి కొద్దిగా నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకుని వీటన్నిటిని బాగా కలిపేసుకుని ఇప్పుడు ఈ బజ్జీని మళ్ళీ మధ్యలో కట్ చేసుకుని ఇలా ఉల్లిపాయ ముక్కలు పెట్టేసుకోవాలండి. లోపల ఆల్రెడీ మనం కొద్దిగా చింతపండు గుజ్జు పెట్టాం కాబట్టి కాస్త పుల్లగానే ఉంటుంది. ఎంతో టేస్టీ అయిన పచ్చిమిర్చి బజ్జీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.